ఈ మధ్య ఫిరోజ్ భాయ్ బాగా జోకుడు రాజకీయం బాగా చేస్తున్నాడని చెప్పేసి బయట వినిపించే టాక్. ఉత్తమన పీసీసీ ఉన్నప్పుడు ఉత్తమన జోకినాడు, మళ్ళీ రేవంత్ అన్న పీసీసీ వస్తే స్టేజ్ మొత్తంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఖాళీ ఫిరోజ్ భాయ్ ఉన్నాడు. జోకుడు అంటే మామూలు జోకుడు కాదు భయ్యా, అవి బిస్కెట్లు అంటారు, ఆ రేంజ్ లో బిస్కెట్ ఉన్నాయి. వినండి, ఉత్తమన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను టాస్క్ ఫోర్స్ డీసీపీ, అంటే ఆయన నా డీజీపీ ఉన్నప్పుడు నేను టాస్క్ ఫోర్స్ డీసీపీ. ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నప్పుడు అదే పోస్ట్లో ఉన్నా, టాస్క్ ఫోర్స్ డీసీపీ. నా పని ఏం, మా ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేసి అతనికి అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తా, 3rd డిగ్రీ చేయమంటే 3rd డిగ్రీ చేస్తా, ఎన్కౌంటర్ చేయమంటే ఎన్కౌంటర్ చేస్తా. అది నా పని. ఉత్తమన్న మీద నాకు గౌరవం, రెస్పెక్ట్. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే నాకు ఒక హీరో. వాట్ ఈజ్ రాంగ్? నేను రేవంత్ రెడ్డిది జోకుతున్నా, మీ అందరికీ ఏం ప్రాబ్లం రా భయ్? ఆయన జోకడం ఆయనకు నచ్చుతుంది, నా పని తీర్పు ఆయనకు నచ్చుతుంది. చూసే నాయకులు ఉంటారు కదా పక్కన నాయకులు, అరే ఉండని రా భయ్, వాళ్ళకు అంత సామెత లేదు కదా, అంత పవర్ లేదు కదా. ఫిరోజ్ ఖాన్కి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి 1 గంటలో 500 మంది తీసుకురామంటే తీసుకువచ్చేస్తా. ఫిరోజ్ ఖాన్ నువ్వు కేసులు బుక్ చేయించుకో అంటే చేయించుకుంటా. ఫిరోజ్ ఖాన్ నువ్వు జైలుకి పో అంటే జైలుకి వెళ్ళిపోతా. ఫిరోజ్ ఖాన్ నువ్వు కొట్టు అంటే కొట్టా. అది నా లాయల్టీ పార్టీ మీద, నా పార్టీ ప్రెసిడెంట్ మీద. మీ అందరికీ ఎందుకు ప్రాబ్లం రా భయ్? అంటే సూస్టోలకి ఏందా నవ్వుతురు భయ్యా, ఫిరోజ్ భాయ్ నవ్వని వాళ్ళు నా స్థాయికి రాలేరు. సింపుల్. రేవంత్ రెడ్డి నాకు లైక్ చేస్తాడు, ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదని ఇంకొకరు పీసీ ఇస్తే వాళ్ళకు కూడా మీరు? అరే 100% అది నా లాయల్టీ. నేనేం చెప్పినా, రేవంత్ రెడ్డి నా డీజీపీ, నేను టాస్క్ ఫోర్స్ డీసీపీ. నా డీజీపీ ఏమంటే అది చేస్తా. కొద్దిగా వినండి, ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. నా ఎక్స్ డీజీపీ ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రెజెంట్ డీజీపీ ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాకు అన్నాడు ఎక్స్కి ఎన్కౌంటర్ చేయి. ఎన్కౌంటర్ ముందు ఉత్తమన్న ఫోన్ రింగ్ అయితే అట్లనే చూస్తా, ఎన్కౌంటర్ చేస్తా, దాని తర్వాత లిఫ్ట్ చేస్తా. అదే ఫిరోజ్ ఖాన్. చంపేయమంటే చంపేస్తారు 100%. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత పిచ్చి మీకు? పిచ్చి కాదు, అది నేను ఒక సోల్జర్ యోద్ధా టైప్. ఇప్పుడు దాకా నీకు అర్థం కాలేదు. ఆ ఎల్ఓసి మీద సోల్జర్ ఉంటాడు చూడు, అదే టైప్ నేను. రాజకీయంలో వచ్చి విక్టరీ కోసం వచ్చినా, మార్పు కోసం వచ్చినా, విప్లవం కోసం వచ్చినా. అట్లాంటి మార్పు కోసం మీరు 4 సంవత్సరాల నుంచి ట్రై చేసి ఒక్కసారి గెలుపు అనేది మీ ముందట లేదు కదా? అరే నాన్న, ఎక్కడ ఫైట్ చేస్తున్నా? నేను డెజర్ట్లో ఫైట్ చేస్తున్నా. ఆ డెజర్ట్లో 50,000 ఓట్లు వస్తున్నాయి అన్న. ఎవరికైనా డిపాజిట్ రాదు కదా, అక్కడ ఫైట్ చేస్తున్నా కదా. సో నేను ఫైట్ చేస్తుంది నువ్వు అప్రిషియేట్ చేయాలి, కానీ నువ్వు కాంట్రడిక్ట్ చేస్తే ఎట్లా రోహిత్? అట్లా వేరే యాంకర్లు అంటే వాళ్ళకు అనుభవం ఉండదు. నీలాగా నీకు కూడా విను ఇలా నీకు కూడా ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నా? కొద్దిగా నువ్వు కూడా తిక్క మనిషి కాబట్టి నీకు ఇస్తున్నా. ఎగ్జాక్ట్లీ. నువ్వు నార్మల్ యాంకర్ లాగా నాకు అడగకురా. అన్న మీరు వినండి, ఎస్ అన్నా కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా అన్న. ఫస్ట్ టైం ట్రై చేసినారు పిఆర్పి నుంచి 2009 నుంచి, ఓడిపోయినారు. సెకండ్ టైం 2014 ట్రై చేసారు, ఓడిపోయినారు. మళ్ళీ 2019 ట్రై చేసారు, అక్కడ ఓడిపోయారు. మనిషికి ఒక సింపతి ఉంటాడు, అరే ఇట్లా మార్పు కోసం ట్రై చేసే వ్యక్తికి మనం కొంచెం సపోర్ట్ చేయాలి కదా అంటారు. కానీ మీ డబ్బులు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు బయట, మీరు ఇచ్చే పంచిన పైసలు వచ్చిన ఎలక్షన్ టైంలో వాళ్ళు డెవలప్ అయినారు, కానీ మీరు మాత్రం అక్కడే ఉన్నారు. సో ఫాల్ట్ ఓటర్స్ దా, ఫిరోజ్ భాయ్ దా? ఎవరిది కాదు. వాళ్ళు మారుస్తారు. ఆ చైతన్యం నేను తీసుకువస్తున్నా. ఇంకెప్పుడు ఫిరోజ్ భాయ్? నేను ఇంకో ఎప్పుడు అంటే, ఒక విప్లవం తీసుకురావాలంటే ఒక జీవితం అంకితం చేయాలి కదా అన్న. నువ్వు హిస్టరీ చదవలేదు? చదివినారు కదా. ఎవరైనా హిస్టరీ తీసుకోవడానికి లైఫ్ అంకితం చేయాలి కదా. ఇప్పుడు మీరు లైఫ్ సాక్రిఫైస్ చేస్తే ఫిరోజ్ భాయ్ ఎప్పుడు ఎమ్మెల్యే అవుతాడు మళ్ళీ? అరే ఎప్పుడు ఆ దేవుడు ఇస్తాడు, ప్రజలు ఎస్ అంటారు, అప్పుడు ఎమ్మెల్యే అయితా, మినిస్టర్ అయితా, రూలింగ్ పార్టీలో ఉంటా, మోస్ట్ స్ట్రాంగెస్ట్ టఫెస్ట్ వ్యక్తి ఉంటా. జరగాలని నేను కూడా కోరుకుంటున్నాం 100%. అండ్ ఇంకొకటి అన్న, ఫస్ట్ టైం అన్న 3 సభలు అయినాయి, 3 బ్లాక్ బస్టర్ సభలు అన్న. ఇంద్రవెల్లి సభ ఒకటి, సెకండ్ సభ ఏమో నెక్స్ట్ తర్వాత గజ్వేల్. మీరు 3 సభల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినారు. సెకండ్ సభ గురించి మాట్లాడితే ఫిరోజ్ భాయ్ డైరెక్ట్ స్టేజ్ మీద చెప్పేసిండు, నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాకు ఒక మినిస్ట్రీ ఇస్తే చాలు అన్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి కావాలని పేరు చెప్పి నాకు మినిస్ట్రీ కావాలని మీరు ఆఫర్ చేసిరు. ఇప్పుడు 2 months నుంచి మీరు చూస్తున్నారు కాంగ్రెస్ గ్రాఫ్ ఎట్లా పెరుగుతున్నది. ఎస్. ఎట్లా టీఆర్ఎస్కి ఎక్స్పోజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లా
ఇప్పుడు మొత్తం క్యాడర్ లేచిపోయింది కదా. గట్టిగా అయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా సభలో లక్ష మంది వచ్చి ఎట్లా ఎక్సైట్మెంట్ ఉన్నది, ఎట్లా జోష్ ఉన్నది, ఎట్లా ఫేస్ మీద స్మైల్ ఉన్నది. సో ఇది ఎవరు తెస్తున్నారు? రేవంత్ రెడ్డి తెస్తున్నాడు కదా, కాంగ్రెస్ పార్టీ అయినా. కానీ ఎవరికి చూసి ఆ గ్రాఫ్ పెరుగుతున్నది? రేవంత్ రెడ్డి. సో రేపటి దినం 223లో గవర్నమెంట్ వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? అది అధిష్టానం చూసుకుంటా కదా. అరే వినరా భయ్, అది ఇష్టం. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పినా, ఎవరు గ్రాఫ్ అతనే కావాలి, అన్యాయం కావద్దు, సింపుల్. సో అదే నా పర్సనల్ది. సో ఆయన ముఖ్యమంత్రి అయితే నేను మినిస్ట్రీ అడుగుతున్నా. అరే మినిస్టర్ అడుగుతున్నా, నువ్వు మొత్తం నా ఇంటర్వ్యూ చూసావా? చూసినా. అప్పుడు మినిస్ట్రీ అడిగి ఏమన్నా, ఒక మినిస్ట్రీ తీసుకుంటా లేకుంటే ఒక చైర్మన్షిప్ తీసుకుంటా, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన టీఆర్ఎస్ లీడర్లకు గుండు గీకి గాడిదల మీద కూర్చోపెట్టి మొత్తం ఊరి మీదలో తిరిగిపిస్తా అన్న. సో ఎవరి కోసం మినిస్ట్రీ తీసుకుంటా అన్న? రేవంత్ రెడ్డి కోసం. నా కోసం అడిగినా, ఆ రేవంత్ రెడ్డి గారు నాకు హోమ్ మినిస్ట్రీ లేకుంటే మున్సిపల్ మినిస్ట్రీ, సోషల్ వెల్ఫేరీ, మైనారిటీ ఎక్కువ అన్నా, నాకు మైనారిటీ మినిస్ట్రీ వద్దు, 12% దాకా నాకు లిమిటెడ్ చేయకు అని ఏదైనా అడిగినా